హలో అందరికి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మార్నింగ్ లేసేసి మళ్ళీ డే స్టార్ట్ చేద్దామని బయటకొచ్చాము. ఈరోజు డే 4 ఇన్ న్యూయార్క్ అలా వాక్ చేసుకుంటూ 10 మినిట్స్ డిస్టెన్స్‌లో చర్చ్ ఉంది అంటే దాన్ని చూద్దామని వెళ్తున్నాము. ఆపోజిట్ రోడ్‌లో చూస్తున్నారు కదా! అదే చర్చ్. ఇది సెయింట్ ప్యాట్రిక్స్ క్యాథడ్రల్. ఒక ఐకానిక్ ఆర్కిటెక్చర్. సో, ఇది చూద్దామని చెప్పి వెళ్తున్నాము. వర్షిపర్స్‌కే కాదు విజిటర్స్‌కి కూడా విజిట్ చేయాల్సిన ఒక మాస్టర్ పీస్. పద్ధతులు తెలియకపోయినా కాసేపు లోపలికి అలా వెళ్ళి మాట్లాడకుండా సైలెంట్‌గా వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి రావాలనిపించింది. మీరు చూస్తున్నారు కదా! ఆ హై రూఫ్ టాప్ అండ్ ఆ డిజైన్ చాలా బాగుంది లోపల. ఈరోజు సండే కదా! ప్రేయర్స్ కూడా జరుగుతున్నాయి. సో, మేము కూడా అక్కడ బెంచెస్‌లో కాసేపు కూర్చుని, అక్కడ చుట్టుపక్కల దీపాలు వెలిగించే ప్లేస్ ఉంటే, మేము కూడా క్యాండిల్స్ వెలిగించాము. సో, చాలా బావుంది ఎక్స్‌పీరియన్స్. ఇప్పుడు ఆలోచిస్తే అర్థమవుతుంది. జస్ట్ అనుకోకుండా జరిగినది ఇది. లైక్ మార్నింగ్ లేసి స్నానం చేసిన వెంటనే చర్చ్‌ని విజిట్ చేయడం దట్ టూ సండే. సో, బాగా అనిపిస్తుంది. అండ్ అక్కడి నుంచి వాక్ చేసుకుంటూ ఇక్కడ రేడియో సిటీ మ్యూజిక్ హాల్ ఇది చాలా ఫేమస్ అటండి. దీంట్లో ఏంటా చూద్దామా అని చెప్పి వెళ్దాం అనుకున్నాం. బట్ ఎంట్రన్స్ ఎక్కడుందో అర్థం కాక అవాయిడ్ చేసేసాము. సో, ఇక్కడి నుంచి సబ్‌వేకి వెళ్తున్నాము. సో, సబ్‌వేలో మీకు తెలుసు కదా! మన క్రెడిట్ కార్డ్ గానీ, డెబిట్ కార్డ్ గానీ, ఫోన్‌పేతో గానీ యాక్సెస్ ట్యాప్ చేసేసి లోపలికెళ్ళిపోవడమే. బట్ పర్ పర్సన్ డిఫరెంట్ కార్డ్, డిఫరెంట్ ఫోన్‌పే యూజ్ చేయాల్సుంటుంది. సో, లోపలికొచ్చేసాము. మీకు అంటే ఎక్కడికెళ్ళాలి అని ఒక ఆలోచన ఉండి, దాన్ని మ్యాప్‌లో చూసుకుంటే ఏ నంబర్‌కో లేకపోతే ఏ లెటర్ ట్రైన్‌ని క్యాచ్ చేయాలో మీకు తెలుస్తుంది. సో, అది బేస్ చేసుకొని మేమైతే ఈరోజు అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీకి వెళ్ళబోతున్నాము. సో, దానికి వెళ్ళడానికి ఈ సబ్‌వేని క్యాచ్ చేశామమాట. జస్ట్ మనకి వితిన్ ఫ్యూ మినిట్స్‌లో ఆ స్టాప్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడి నుంచి ఆ మ్యూజియంకెళ్ళడానికి ఇంకొక 10 మినిట్స్ వాక్. సబ్‌వేలో లోపలికి ఎంటర్ కావడానికి మనకి అరౌండ్ $3 పడుతుంది పర్ పర్సన్. ఒకసారి ఎంటర్ అయ్యాక ఎన్ని కనెక్టింగ్ ట్రైన్స్ అయినా మనం ఎక్కచ్చు. అంటిల్ మనం డెస్టినేషన్ చేరేంత వరకు. మ్యూజియంకైతే వచ్చేసాం. సో, దీని ఎంట్రన్స్ కూడా చాలా చాలా సూపర్‌గా ఉంది. లోపలికెళ్ళంగానే కేవ్స్‌లోకి ఎళ్తున్న ఫీలింగ్ అనిపిచ్చింది. అండ్ చెప్పాలంటే ఎంత టూరిస్ట్ ప్లేస్ అయినా గానీ, ఎక్కడ కూడా పెద్ద పెద్ద క్యూస్ అనేవి లేవు. చాలా ఈజీగా ఎక్కడైనా సెక్యూరిటీ చెక్ ఉంటే అది కంప్లీట్ చేసేసుకొని లోపలికి ఎంటర్ అయిపోతున్నాము. అది ఒక థింగ్ అది చాలా నచ్చింది. ఈ మ్యూజియంలో ఏంటి అంటే 4-5 ఫ్లోర్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్‌గా నేను చూడలేదు. మ్యూజియమ్స్ అంటేనే ఎనక్కి వెళ్తాను. సో, బట్ ఇది చూసినాక బాగా అనిపిచ్చింది. ఒక్కొక్క ఫ్లోర్‌లో ఒక్కొక్క యూనిక్ థింగ్ అంటే ఒక ఫ్లోర్‌లో ఎర్త్ స్పేస్ గురించి, ఒక ఫ్లోర్‌లో ఇలా నేచురల్ రిసోర్సెస్, ఒక దాంట్లో మామ్మల్స్, ఒక దాంట్లో సీ క్రియేచర్స్ అలా లైక్ ఎగ్జిబిట్స్ అయితే బావున్నాయి. ఇప్పుడు మీరిక్కడ ఈ యానిమల్‌ని చూసారు కదా! ఎంత రియలిస్టిక్‌గా ఉంది అంటే ఏం చేశారు అంటే దీన్ని ఫర్‌ని, స్కిన్‌ని ప్రిజర్వ్ చేసి లోపల వుడ్ అండ్ ఫోమ్‌తో మోల్డ్ చేసి రియలిస్టిక్‌గా ఉండేలా దాన్ని ఎగ్జిబిట్ చేశారు. సో, ఈ యానిమల్స్ అన్నీ వీటి స్కిన్ గానీ, ఫర్ గానీ ఇదంతా రియల్. సో, ఒక జస్ట్ ఐస్ మాత్రము గ్లాస్ ఐస్‌తో అండ్ లోపల బాడీని ఫోమ్‌తో, వుడ్‌తో క్రియేట్ చేసినవి. ఈ డైనోసార్ ఫాసిల్స్ కూడా రియల్ అట. సో, ఈ విధంగా లైక్ ఈ మ్యూజియం టోటల్‌గా డిఫరెంట్ అదర్ మ్యూజియమ్స్ కన్నా. సో, అది చూసేసుకొని ఇలా బయటకొచ్చేసి మేము ఫుడ్ కార్ట్ దగ్గర లంచ్ చేసాము. ఇక్కడ మెయిన్ వెజిటేరియన్స్‌కి ఫలాఫల్ అని దొరుకుతుంది. అది రైస్ అలాంగ్ విత్ రైస్ చాలా బావుంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ అక్కడి నుంచి వితిన్ వాకబుల్ డిస్టెన్స్‌లో సెంట్రల్ పార్క్ ఉంటుంది. ఇది న్యూయార్క్ సిటీకి మధ్యలో లొకేట్ అయి ఉంటుంది. అప్రాక్సిమేట్‌గా 830 ఎకర్స్ ఉందన్నమాట ఈ పార్క్. సో, ఎవరికిష్టమైంది వాళ్ళు లైక్ బైకింగా, హైకింగా లేకపోతే లోపల ఒక జూ కూడా ఉంది. అండ్ బోటింగ్ ఇలా వాకింగ్ ఇలా ఎవరికిష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఎంజాయ్ చేసే రకంగా ఉందన్నమాట. అట్మాస్ఫియర్ అయితే బావుంది. ఈ సీనిక్ వ్యూస్ కూడా చాలా బావున్నాయన్నమాట. సో, ఇది ఒక మనం మధ్యలో ఒక పార్క్ ఉంటుంది. అక్కడ కూర్చుంటే ఏంటంటే చుట్టూ ఉన్న సిటీ మొత్తం సిటీ బిల్డింగ్స్ కనబడతాయి.
ఫుడ్‌కి అయితే ఇక్కడ కూడా ప్రాబ్లమ్ లేదు. ఫ్రెష్ ఫ్రూట్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ జనరల్‌గా మనకి నడవడమే కష్టంగా ఉంటుంది అనుకుంటే ఇక్కడ చూడండి ఇదంతా ఓల్డ్ ఏజ్ పీపుల్ గ్యాంగ్ అనుకుంటా స్కేటింగ్ కూడా చేస్తున్నారు. సో, ఇంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. మేము కూడా ఇక్కడ కాసేపు కూర్చుని అలా అన్నీ చూసేసి మళ్ళీ రూమ్‌కైతే వెళ్ళిపోయాము. న్యూయార్క్‌లో డే 4 అయితే మాకు ఇలా గడిచేసింది.